హైవర్స్ పంచాక్షరి స్వామి వయసు 37 సంవత్సరాలు, ఊరు మహారాష్ట్ర సోలాపూర్. బట్ 37 సంవత్సరాల వయసున్న వీడు 2014లో పశ్చిమ బెంగాల్ చెందిన ఒక సినీ హీరోయిన్ పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త ఆమెకి ఏకంగా 3 కోట్ల విలువైనటువంటి ఒక బంగ్లానే కొనిచ్చేశాడు. అండ్ 22 లక్షల విలువైనటువంటి ఒక యాక్వేరియం, చేపలకు సంబంధించింది, అది బహుమతిగా ఇచ్చాడు. ఆమెతో సెక్సువల్గా రిలేషన్లో ఉన్నాడు. తనకి ఏది కావాలో అది ఇస్తూ ఉంటాడు. బట్ వీడు ఉండే ఇల్లు బ్యాంక్ వాడు ఇప్పుడు తనఖా పెట్టాడు. బ్యాంక్ తనఖా పెట్టాడు. ఎందుకు? ఈఎంఐ కట్లా. మామూలుగా ఇది ఎలా చెప్పాలంటే దీన్ని మోర్టగేజ్ కూడా కాదండి. ఒక ఇల్లు తీసుకున్నాడు, దానికి లోన్ కట్టాలా. ఇంటి ఏమైనా కట్టకపోతే ఆటోమేటిక్ వాళ్ళు సీజ్ చేస్తారు. వాళ్ళ నాన్న ఎప్పుడో చనిపోయాడు. వాళ్ళ అమ్మ ఆ ఉద్యోగం పొందింది. ఏ రకంగా? రైల్వేలో ఉద్యోగం. వీడు చిన్నప్పుడే అంటే 2003లో, ఇప్పుడు 37 అంటే 2003 అంటే అప్పుడు 15 సంవత్సరాల వయసు వాడికి. 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే దొంగతనాన్ని స్టార్ట్ చేశాడు. 2003 2009కి వచ్చేసరికి ఫుల్ ప్రొఫెషనల్గా మారిపోయాడు. దొంగతనాలు చేస్తాడు. ఎంత అంటే వాడు చేస్తున్నటువంటి దొంగతనంలో బంగారం దొరికినా, వెండి దొరికినా వాటిని కరిగించడానికి వీడి దగ్గర ఒక ఫైర్ గన్ ఉంది. అందులో వేస్తాడు, మొత్తం కరిగిపోయింది. దెన్ గోల్డ్ బిస్కెట్స్, తర్వాత సిల్వర్, వెండి బిస్కెట్స్ అనేది రెడీ చేస్తాడు. వీడు ఆల్రెడీ గతంలో అంటే 2014లో హీరోయిన్తో పరిచయం, దొంగతనం చేస్తూ ఆమెకు కావాల్సిన మొత్తం ఇస్తూ ఉన్నాడు కదా. 2018లో గుజరాత్లో దొరికాడు. 6 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. దెన్ సెలవుల గిలువను కొంచెం ఎర్లీగానంటే 2018, 2024 నాకు తెలిసి 2022లోనో ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాడు. సత్ప్రవర్తన దీనికి ఏదో మొత్తానికి. తర్వాత ఈసారి ముంబైలో పట్టుబడ్డాడు. అక్కడ శిక్ష పడింది, బెయిల్ శిక్ష పడింది, క్షమించాలి, అక్కడ శిక్ష పడింది. ఆ తర్వాత కూడా అనుభవించడం బయటకు వచ్చాడు. ఇప్పుడు ఏంటి చూడు, మనం ఆల్రెడీ గుజరాత్ అయిపోయింది, ముంబై అయిపోయింది, ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ మన డార్లింగ్ ఉంది, లవర్ ఉంది. సో కొత్తగా కర్ణాటక, బెంగళూరు వచ్చాడు. ఈసారి అడ్డంగా దొరికేశాడు. విచారణ చేస్తుంటే అప్పుడు చెప్పాడు వాడి దగ్గర వచ్చేసి ఒక ఐరన్ రాడు, ఫైర్ గన్ను, అండ్ వాడి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఏంటంటే సోలాపూర్. ఆడికెళ్ళి మొత్తం చెక్ చేస్తే బంగారం ఖరీదించిన బిస్కెట్లు 181 గ్రాములు, అండ్ వెండికి సంబంధించి కూడా 100 గ్రాముల సమయంతో బిస్కెట్స్ దొరికాయి. అంటే మగవాళ్ళు అనేవాళ్ళు మరీ ముఖ్యంగా, సరే ఆడవాళ్ళు కూడా. నిన్న మొన్న మాట్లాడుకున్నాం, ఒక ఆడది తన లవర్తో లేచిపోవటానికి మొగుడి కిడ్నీ అమ్మించి ఆ డబ్బులతో పారారు. అలాగే మొగుడు మగవాళ్ళు వీళ్ళు అంతే, ఉంచుకున్న దానికోసమో లవర్ కోసం అంత దూరం వెళ్ళిపోతారు, కట్టుకునే దానికోసం అట్లా చేయరు. వీడు మాత్రం భారీగా దొంగతనాలు చేస్తాడు. డబ్బు అంతా తీసుకుని దాన్ని వాడి లవరు సినీ హీరోని పెట్టేస్తూ ఉంటాడు. వాడి ఇంటికి ఈఎంఐలుగా అట్లా వాళ్ళ అమ్మను బయట నెట్టారు, బ్యాంక్ వాళ్ళు ఇంటి స్వాధీనం చేసుకున్నారు. పాపం వాళ్ళ అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంటూ ఉందంటే వీటితో పాటు అంటే వాళ్ళ అమ్మను ఒక చోట ఇచ్చాడు, వీడు ఒక చోట ఉన్నాడు. సో అంతకు ఇప్పుడు ఏంటి దొరికేశాడు. హీరోయిన్కి ఎలా ఇచ్చాడు ఏంటి మొత్తం బయటపడింది. అయితే ఇప్పుడు రికవరీ చేస్తారంటే అక్కడ ఆమె పేరు మీద రిజిస్టర్ అయ్యి కనుక ఉంటే ఆమె కష్టార్జితం అన్నట్టు ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. లేదన్నప్పుడు వీడు సొల్లు చెప్పాడని అనుకోవాలి. బట్ వీడితో క్లోజ్ చేసి సింపుల్గా చూడండి. మన సమాజంలో మరలా చెప్తాం, మన సమాజంలో కట్టుకున్న దానికోసం, కన్న బిడ్డల కోసం, కన్న వాళ్ళ కోసం ఆలోచించి అడుగులు వేసేవారి కన్నా ఉంచుకున్న దానికోసం, ఉంచుకున్న వాడి కోసం, లవర్ కోసం ఏది కావాలన్నా సరే చేయడానికి రెడీగా ఉంటారు. కుప్పలు ఉన్నారు. అందులో వీడు కూడా ఒక ఎగ్జాంపుల్. గజ దొంగ, బట్ సంపాదించినంత కరిగించి సినీ హీరోయిన్గా పెట్టేస్తూ ఉంటాడు.